నమస్కారం. ముందుగా పిఎస్ విజర్ న్యూస్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ జామాయిల్ తోటలో ఆగస్టు 28వ తేదీ ఉదయం హత్యకు అంపాల గ్రామానికి చెందిన 25 సంవత్సరాల శివారెడ్డి గురైనట్లు సమాచారం అందుకున్న వెంకటగిరి పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అయితే నేడు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ తన కార్యాలయం నందు శివారెడ్డి హత్యకు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి 28వ తారీఖున ఉదయాన్నే మనకి పెట్లూరు దగ్గరలో మనకి రైల్వే స్టేషన్కి ట్రాక్ పక్కన జామాయిల్ ఫారెస్ట్ ఉంది. అక్కడ ఒక మగ వ్యక్తి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఎవరో మర్డర్ చేశారనే ఉద్దేశంతో మాకు వచ్చినటువంటి సమాచారం. దీని మేరకు మనం అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత క్లూస్ టీమ్ని అన్ని రకాలుగా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరించడం జరిగింది. ఇది మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల విచారించిన దాని మేరకు, అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆటుపాక శివయ్య అని 25 సంవత్సరాలు, ఇతను వచ్చేసి అమ్మపాలెం విలేజ్. ఇతను ఫోటో స్టూడియో, మన వెంకటగిరిలో ఫోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఇతని మీద గడ్డి పెట్టుకుని అదే గ్రామస్తులు బంధువులు అనమాట. ఇతనైతే ముని జానకిరామ్ అనే అతను, అలాగే పోలూరు సాయి కుమార్ అనేటువంటి వాడు, వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల వయసు, అందరూ కూడా బంధువులే అనమాట వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళకిను ఈ ఆటుపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గతంలో నుంచి. ఎందుకంటే ఈ ఆటుపాక శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు చేతబడి చేస్తుంటారనేటువంటి నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది. దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది ముని జానకిరాము ఒక తండ్రి, అతనికి అనారోగ్యం వచ్చేసింది, బాగా చేత కాకుండా అయిపోయింది. దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడికి చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి చేతబడి చేసి ఉన్నారు కాబట్టి ఇతను మీ ఇంటి చుట్టూతా బియ్యం జల్లి ఉన్నది కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యం చల్లారు కాబట్టి నేను మంత్రి ఇచ్చిన విరుగుడు ఇస్తున్నాను, ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూతా చల్లి చుట్టూతా వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట. అంటే ఇది చేతబడి చేశారనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు. అలాగే ఈ ఏటు ఉన్నాడు పోలూరి సాయి కుమార్ అని చెప్పేసి, ఇతను సిస్టర్ కూడా తేలు కుట్టి చనిపోతుంది. తేలు కుట్టి చనిపోతే ఆ తేలు కుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కొద్ది రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా ఆమె చనిపోద్ది అనమాట. ఆమెను కూడా చేతబడే చేశారు అనేటువంటిది వీళ్ళకి గట్టిగా నమ్మకం. రెండోది వచ్చేసి పోలూరు సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా 8 నెలల క్రితం ఒక చిన్న కాలికి చిన్న గాయం అయి ఉంటుంది. ఆ గాయంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు, బాగా నయం అయిపోయి డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతను 2 డేస్లోనే రక్తం కక్కుకొని చనిపోవడం జరుగుతుంది అనమాట. సడన్గా రక్తం కక్కుకొని చనిపోగానే దాన్ని కూడా వీళ్ళు చేతబడి ద్వారాగానే చనిపోయినాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉన్నది. దాంతో భయపడిపోయి ఈ పోలూరి సాయి కుమార్ కుటుంబం 8 నెలల క్రితం మమ్మల్ని కూడా చంపేస్తారేమోనని 8 నెలల క్రితం వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వెంటనే కుటుంబం మొత్తం కూడా శ్రీకాళహస్తి మండలం సాంబయ్యపాలెంకి వీళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఇక్కడ ఊళ్ళోనే లేకుండా, అమ్మపాలెంలో లేకుండా అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. అయితే మళ్ళీ ఈ ఆటుపాకి శివయ్య అనే అతను చనిపోయిన డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఈ ముని జానకిరామ్ వాళ్ళ ఫాదర్కి చేతబడి చేస్తానని చెప్పేసి 3 నెలల నుంచి ఇతను ఎలాగైనా చంపేస్తానని ఊళ్ళో అంటున్నాడు అని ఈ విషయం జానకిరామ్కి తెలుసుద్ది. వెంటనే జానకిరామ్కి లాభం లేదు, ఏ విధంగానైనా ఈ ఆటుపక్క శివయ్యని చంపేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ సాయి కుమార్తో డిస్కస్ చేసి సాయి కుమారు వీళ్ళిద్దరు కూడా పథకం ప్రకారంగా ఇది చేసుకుంటారు. తర్వాత సాయి కుమారుని ఈ డిసీజ్ నమ్మడానికి ఉద్దేశంతో
జానకిరాముని పంపిస్తాడు ముందుగా. ఈ జానకిరాముని పంపించి 26వ తారీఖున ఈ జానకిరాము ఈ చనిపోయినటువంటి శివయ్యని మందు తాగుదాం రా అని చెప్పేసి తీసుకుని వెళ్తాడు అనమాట. ఈ విధంగా మందు తాగుతా తీసుకొని అటవీ ప్రాంతానికి వెళ్తాడు. ఈ వెనక ఈ సాయి కుమార్ కూడా ఫాలో అవుతారు. బాగా మద్యం మత్తులో ఉన్నటువంటి శివయ్యని ఫస్ట్ కర్రతోని కొడితే కింద పడిపోతాడు. ఆ తర్వాత ఈ ఇనుప రాడ్డు తీసుకొని తల మీదను అన్ని రకాలుగా విచక్షణారహితంగా కొట్టడం జరుగుతుంది కర్రతోనిను ఈ రాడుతో. ఆ విధంగా గాయపడి అతను స్పృహ కోల్పోతాడు, కానీ చనిపోడు అనమాట. చూసి చనిపోలేదని చెప్పేసి ఈ జానకిరావు ఏం చేస్తాడు, అక్కడ వీడు తాగినటువంటి బాటిల్, మందు బాటిల్ ఉంటుంది, బ్రాందీ బాటిల్, దాన్ని పగలగొట్టి ఆ బాటిల్తో కూడా ఈ గొంతు దగ్గర ఇష్టం వచ్చినట్టుగా పొడిచి పోయటం వల్ల అతను బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి అతను అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా మళ్ళీ బైక్ మీద ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతారు. ఈ వెళ్ళే క్రమంలో మూడులో పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట. దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు అంటే 27వ తారీఖున మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం మళ్ళీ ఈ ప్రాంతానికి ఈ జానకిరాం రావడం జరిగింది. ఎట్లా ఉంది, ఏం జరిగింది అని చూసుకోవడానికి వస్తాడనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లు కూడా వీళ్ళని చూడటం జరిగింది. అక్కడ ఎవరో తాగి పడిపోయినట్టున్నాడు అని ఈ ముని జానకిరాంకి కొద్దిగా వాటర్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని కూడా ముని జానకిరాంతో అంటారు అక్కడ ఉన్నట్టు గొర్రెల కాపర్లు. అలాగే నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళతో చెప్పి అక్కడికి వెళ్ళేసి ఎవరూ లేని చూసి ఇక్కడ ఉంటే కనపడతా ఉందని చెప్పేసి డెడ్ బాడీని దాదాపుగా ఒక 50 మీటర్ల దూరం లాగి ఆ చాటుకి పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాడు. అంత దూరం లాక్కొని వెళ్తాడు, అక్కడ వదిలేస్తాడు. ఇంకా బాగా ఎక్కువగా ఇదైపోయి స్మెల్ వస్తూ ఉందని చెప్పేసి ఇంకా అక్కడ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ తప్పించుకొని అప్పటి నుంచి ఈ విషయం తెలిసిందని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మేము ఈరోజు 11 గంటల సమయంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళిద్దరూ మనకి ఈ శ్రీకాళహస్తి వైపు నుంచి మనం వెంకటగిరి వైపు వస్తున్నారనే విషయం తెలుసుకొని పోలీసు వారు ఎస్ఐ అండ్ సిబ్బందితో మేము ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే తిరుపతి రోడ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ గేట్ దగ్గర మేము కాపు కాసి వాళ్ళని 11:30 సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు కన్ఫెస్ చేశారు. అలాగే ఆ సమయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఈ ఆయుధాలు మరియు బట్టలు కూడా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మనం ఆ టైంలో చూపిస్తారంటే చూపించారు. మాకు తీసుకెళ్ళి అవి ట్రాక్ పక్కనే పడేసి ఒక బస్తాలో పడేసి పెట్టారు, అక్కడ దాచిపెట్టారు. అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీసుకున్నాం. అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్, పల్సర్ బైక్ను కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళని 11:30కి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కోర్టుకు పెట్టేస్తాం అన్నమాట. ఈరోజు అరెస్ట్ కోర్టుకు పెట్టేస్తాం.